తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో సంకల్ప సేవా ఫౌండేషన్ ఎస్ఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాల పాఠశాలల మోజులో పడి విద్యార్థులు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల గుణాత్మకతను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. స్వామి వివేకానంద కలలుగన్న యువత నిర్మాణంలో పాఠశాలలు ప్రధాన భూమిక పోషించాలని కోరారు. అందుకని మీరు దయచేసి మీ అమ్మ నాన్న బాగా ఆలోచిస్తుంటారు. 10th అయిపోగానే నా బిడ్డను నా కొడుకును తీసుకుపోయి శ్రీ చైతన్యాలు జాయిన్ చేయాలి, నారాయణలు జాయిన్ చేయాలి, హాస్టల్లో జాయిన్ చేయాలి, నా కొడుకు ఎంసెట్ లో మంచి ర్యాంకు రావాలి. తండ్రి తల్లి కరారంలో కూడా తప్పులేదు. కానీ మనం పేపర్లలో వార్తలు చూస్తా ఉన్నాం. 15 రోజుల క్రితం హాస్టల్లో చేరినటువంటి ఒక చెల్లె 4వ అంతస్తుకి దూకి కింద పడ్డది. దయచేసి నేను మీకు చెప్పేది, ఇందాక నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు ఎవరో ఒకరు చెప్పినారు, ఈ వేదిక మీద ఉన్న అందరం సర్కార్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చినాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళంటే మెజారిటీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చింది. బాగానే ఉన్నారు కదా, బాగాలేరా? బాగానే ఉన్నారా? డౌట్ ఉందా కదా? లేదు కదా? మా ఊరైతే మీ మురితోటి అంతా పెద్ద కూడా ఉండదు. మా ఊరు 500 జనాభా, మేము పుట్టినప్పుడు 330 మంది ఉంటుంది. కనీసం గ్రామ పంచాయతీ కూడా కాదు మా ఊరు. దాడికి వెళ్ళి స్టార్ట్ అయినా బొప్పపురంకి వెళ్ళి మొదలుకొని ఢిల్లీ దాకా పోయినా మీద. మా ఊరిని పంచాయతీ కూడా లేకుండా ఎనగుర్తి అనే గ్రామ పంచాయతీ కింద మా ఊరు ఆమ్లెట్ విలేజ్ ఉంటుండే. ఆడ మొదలైన మా ప్రస్థానం దాని దాకా పోయింది. ఎట్లా పోయిందంటే మాకు చదువు చెప్పిన సార్లు, అరే నీకు ఏది నచ్చితే అది చేయబిడ్డ అని చెప్పారు. ఏం చెప్పారు? నీకు ఏ పని నచ్చితే ఆ పని, కంపల్సరీ డాక్టరేగా, కంపల్సరీ ఇంజనీరేగా, కంపల్సరీ టీచరేగా, దెర్ ఇస్ నో సచ్ బార్. మీకు ఏది ఇష్టం అంటే ఆ ఇష్టమైన పని నేర్చుకోండి. నేను టీచర్ కావాలనుకుంటున్నా కాండ్రి, నేను పోగిరి సినిమా చూసిన మహేష్ బాబు లెక్క IPS కావాలనుకుంటున్నా కాండ్రి. మీకు ఏది నచ్చితే అదే పని చేయండి. కానీ అమ్మ చెప్పిందని MBBS కో, అమ్మ చెప్పిందని ఇంజనీరింగ్ కోసం బలవంతపు చదువులకు పోయి అనవసరంగా మీ టైంని వృధా చేసుకోవద్దని నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తాను. చెప్పినట్టు స్వామి వివేకానందని పటాన్ని మనం స్క్రీన్ మీద పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి ముందు మా ఉపాధ్యాయ మిత్రులకు ఒక సూచన. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది ఒక 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని చెప్తారు. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. మీరు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగినటువంటి లీడర్లు తయారైనా, టీచర్లు తయారైనా, లేదా ఇంకే వృత్తి లోపల మీరు గొప్పగా రాణించిన దానికంతా కారణం ఎవరంటే మీకు చదువు చెప్పినటువంటి సార్లే అవుతారు. అందుకని దయించి నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ విద్య గురించి, విద్యాభ్యాసం నేర్పించేటువంటి గురువుల గురించి అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పినారు. నాకు సమయం తక్కువ ఉంది. నిజంగా కూడా నేను 10 గంటలకి వేదిక దిగి 12 గంటలకి ఎయిర్పోర్ట్ లో ఉండాలి, 1 o'clock ఫ్లైట్ కి పోవాలి. 2 మాటలు మీతో షేర్ చేసుకొని పోతాను. ఇది నాతో అవుతుందా అంటే ఏది కాదు. మీకు చాలా మంది అనుకుంటారు నాతో అవుతుందా అంటే, వీడికి వెళ్ళి ధర్మారం దాకా నడుస్తామా? నడువ. ఎందుకంటే ఇంటి ముంగంటే ఇట్లాంటి ఆటో ఆగాలి. మనకి నా బిడ్డ ఎండలో నడవద్దు, నా కొడుకు ఎండలో నడిస్తే కష్టమవుతుంది, రంగు మారిపోతుంది. అంతేనా? ఎండ పడవద్దు. కానీ మేము చిన్నప్పుడు మాది గిన్నె పక్కన బొప్పాపూర్ అని ఉంటుంది. బొప్పాపూర్ నుంచి చిత్తాపూర్ దాకా నడిచే చుట్టూ బస్సు ఎక్కాలంటే ఎన్ని కిలోమీటర్లు? దగ్గర 5-6 కిలోమీటర్ల దూరం నడిచేటోళ్ళం. లేకపోతే వాగు లేదనుకో, బొప్పాపూర్ నుంచి ఎనగుర్తి నుంచి కూడేలి వాగులకి వెళ్ళి భూపల్లి స్టేజ్ దాకా నడిచేటోళ్ళం. దగ్గర 3 కిలోమీటర్లు నడిచేటోళ్ళం. ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మ నాన్న 3 కిలోమీటర్లు నడిచేదాకా పంపుతారా? అమ్మో నా బిడ్డను పొరపాటున కూడా పంపాడు. మీ నాన్న వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తాడు, కూలీ పని చేస్తాడు. మీ నాన్న ఒక పూట కడుపు నిండి అన్నం తినాడు. అయినా నా బిడ్డ మంచి బట్టలు వేసుకోవాలి, నా కొడుకు బాగా చదవాలి, నేను చేసినట్టు నా కొడుకు వ్యవసాయం చేయొద్దు, నేను కష్టపడుతున్నట్టు నా కొడుకు కూలీగా మారకూడదు, నా కొడుకు బాగా చదువుకొని పెద్ద చదువుకోవాలని అనుకుంటాడు.